Hi everyone. In this video, we are going to learn two important concepts from statistics that we use for analysis of our data, especially in research. We use them very often. One is the probability, other one is the likelihood. I will explain these two concepts in the context of biological research, especially in the genomics, how these two concepts are so important. Okay, first one is the probability, the second is the likelihood, and also we must understand that now these likelihood and probability. So especially this likelihood, it is much used in the machine learning models. You will understand that now how this likelihood is very important for the machine learning. So understanding these concepts are so important for analysis of the data, and also for developing a models in the in the machine learning. Okay, first let's start with the probability. సో ప్రాబిలిటీ దీన్నే తెలుగులో ఏమంటారంటే సంభావ్యత అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ టూ గ్రాఫ్స్ అనేటువంటిది ఉన్నాయి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ ఒక గ్రాఫ్ ఉంది, అలాగే రైట్ సైడ్ అనేటువంటిది కూడా ఒక డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి గ్రాఫ్ అనేటువంటిది ఉంది. అండ్ ప్రాబిలిటీలో ఏంటంటే పారామీటర్స్ అనేటువంటిది ఆల్రెడీ మనకు తెలుస్తాయి. పారామీటర్స్ అంటే ఏంటి లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అయితే దాంట్లో పారామీటర్స్ అనేటువంటిది ఒక మీన్ వాల్యూ, ఎస్టీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీన్ వాల్యూ 80, ఎస్టీ వాల్యూ 10. అదే ఒక లీనియర్ ఈక్వేషన్కు ఒక లీనియర్ గ్రాఫ్కి సంబంధించినటువంటి ఒక లీనియర్ లైన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్లో పారామీటర్స్ ఏమవుతాయంటే వాటిలో ఉన్నటువంటి ఒక కోఎఫిషియెంట్స్ అనేటువంటిది, అంటే y = mx + cలో ఆ m అండ్ c అనేటువంటిది, m అనేటువంటిది స్లోప్ అనేటువంటిది, అలాగే c అనేటువంటి ఇంటర్సెప్ట్ అనేటువంటిది. సో ఇవి రెండు కూడా పారామీటర్స్ అవుతాయి. అయితే ఈ పారామీటర్స్ అనేటువంటిది ఒక ఫిక్స్డ్ వాల్యూస్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూస్ అనేటువంటి చేంజ్ అవుతుంటాయి, కానీ సో ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా అనేటువంటి తీసుకుంటే ఆ డేటాకి సంబంధించిన మీన్ వాల్యూ అనేటువంటి సేమ్, కానీ డేటాలో ఉన్నటువంటి డేటా పాయింట్స్లో ఒక్కొక్క ఈచ్ ఇండివిజువల్ వాల్యూ అనేటువంటిది చేంజ్ అవుతుంటుంది అనేటువంటిది మనము తెలుసుకోవాలి. సో పారామీటర్స్ అనేటువంటివి దే రిప్రజెంట్ ద హోల్ డేటా అని మనం అర్థం చేసుకోవాలి. సో దట్ మీన్స్ దే రిప్రజెంట్స్ ది హోల్ డేటా, data. That means they represent the each and every data point in the data set. Okay, అయితే మనం ఇక్కడ ప్రాబిలిటీ అనేటువంటిది చెప్పినట్టు ఇక్కడ ఏమవుతుందంటే మోడల్ అనేటువంటిది ఆల్రెడీ ఉంటుంది, దీని నుంచి డేటా ప్రిడిక్షన్. మోడల్ అంటే ఏంటి, ఇక డేటా ప్రిడిక్షన్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్లో మనం వాట్ ఈజ్ మోడల్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకున్నాం. మోడల్ అంటే ద మోడల్ కెన్ అండర్స్టాండ్ ది ప్యాటర్న్స్ ప్రజెంట్ ఇన్ ద డేటా, లేదా అండర్లయింగ్ రిలేషన్షిప్స్ ఇన్సైడ్ ద డేటా పాయింట్స్ అనేటువంటిది మనము చెప్పుకున్నాము. అండ్ బేస్డ్ ఆన్ దట్ పర్టికులర్ అండర్స్టాండింగ్ ఓన్లీ దట్ మోడల్ దట్ మోడల్ టేక్స్ డెసిషన్ వెన్ న్యూ డేటా ఈజ్ సబ్మిటెడ్ అని చెప్పాము. అంటే మెషిన్ లెర్నింగ్లో డేటా ఇస్తాము, ఆ డేటా నుంచి అది ప్యాటర్న్స్ అన్నిటిని అండర్స్టాండ్ చేసుకుని తర్వాత కొత్త డేటా ఇచ్చినప్పుడు దానిపైన అది నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అనేటువంటిది. సో ఇక్కడ మోడల్ అనేటువంటిది స్టాటిస్టిక్స్లో కూడా సేమ్ థింగ్ ఓన్లీ. సో మోడల్లో ఏం జరుగుతుంది, కొన్ని ఆల్గారిథమ్స్ అంటే కొన్ని మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని పారామీటర్స్ని సెట్ చేసుకోవడం జరుగుతుంది, అంటే కోఎఫిషియెంట్స్ అనేటువంటిది సెట్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ మీన్ వాల్యూ, ఎస్డి వాల్యూ, ఎం వాల్యూ, సి వాల్యూ. సో ఇలాంటి పారామీటర్స్ అనేటువంటి సెట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం డేటా అనేటువంటిది ఇచ్చినప్పుడు చాలా హ్యూజ్ డేటా ఉంటుంది, నాయిస్ ఉంటుంది. ఇలాంటి డేటా నుంచి ఇది ఒక మోడల్ అనేటువంటిది డెవలప్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ మోడల్ అనేటువంటిది ప్రతి ఒక్క డేటా పాయింట్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరుగుతుంది. సమ్టైమ్స్ కొన్ని డేటా పాయింట్స్ని ఎలిమినేట్ కూడా చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాటి వల్ల నాయిస్ ఎక్కువ ఉంటుంది, లేకుంటే ఆ మోడల్ అనేటువంటిది రాంగ్గా డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు, ప్రాపర్గా డెవలప్ కాదనుకున్నప్పుడు కొన్ని డేటా పాయింట్స్ కూడా ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీనియర్ లైన్ తీసుకున్నట్టయితే ఆ లీనియర్ లైన్ అనేటువంటిది
అది జనరేట్ అయ్యేటప్పుడు లేదంటే లీనియర్ లైన్ అనేటువంటిది డెవలప్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్క డేటా పాయింట్ నుంచి తక్కువ డిస్టెన్స్ అనేటువంటిది ఉండే విధంగా ఆ లీనియర్ లైన్ అనేటువంటిది డ్రా కాబడుతుంది. సో దట్ ఆ లీనియర్ లైన్ అనేటువంటిది అన్ని డేటా పాయింట్స్కి సంబంధించినటువంటి యొక్క దాన్ని రిప్రజెంట్ చేసే విధంగాను దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ యొక్క ప్యాటర్న్ని ప్రతి డేటా పాయింట్ యొక్క ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకొని తక్కువ ఎర్రర్ ఉండే విధంగా ఆ లీనియర్ లైన్ అనేటువంటిది డ్రా కాబడుతుంది. సో ఈ విధంగా మోడల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. మోడల్లో ఒక ఈక్వేషన్ అనొచ్చు, లేకుంటే అందులో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్కి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ ఒక ట్రెండ్ అనేటువంటిది చెప్పచ్చు. అది ఆ మోడల్ అనేటువంటి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇలాగ ఉన్నటువంటి ఒక మోడల్ అనేటువంటి దాని నుంచి మనము డేటాని ప్రిడిక్ట్ చేయడం అనేటువంటిది. సో మెషిన్ లెర్నింగ్లో అయితే మళ్ళీ న్యూ డేటా ఇచ్చి ఆ డేటా ఆల్రెడీ ఇచ్చినటువంటి డేటా బేస్ చేసుకొని ఆ డేటాను క్లాసిఫై చేయడము లేదంటే ప్రిడిక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సిమిలర్గా ఈ ప్రాబిలిటీలో మనం చూసినట్టయితే ఆల్రెడీ పారామీటర్స్ అన్నీ సెట్ అయి ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే డేటాని ప్రిడిక్ట్ చేస్తున్నాం. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెయిట్స్కి సంబంధించినటువంటి ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్ అనుకుంటే ఇక్కడ 80 అనేటువంటిది దీనికి సంబంధించిన మీన్ వాల్యూ ఉంది. ఎస్డి అనేటువంటిది 10 ఉంది. సో ఎస్డి 10 ఉంది అంటే 1 యూనిట్ డిస్టెన్స్ అంటే 70 to 90కి మధ్య ఉన్నటువంటి ఒక వెయిట్స్ ఉండడానికి ఎంత అవకాశం ఉంది ఈ డేటాలో అంటే ఒక శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్లో 70 నుంచి 80 దాని యొక్క మీన్ అయితే 70 నుంచి 90 మధ్యలో వెయిట్ ఉన్నటువంటి డేటా ఎంత ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది అంటే దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ప్రాబిలిటీ అనేటువంటిది. సో ఇది 1SD దూరంలో ఉంది కాబట్టి డెఫినెట్గా 68% ఆఫ్ పాజిబిలిటీ ఉంది 70 to 90 మధ్య రావడానికి అనేటువంటిది మనం గెస్ చేయొచ్చు. ఇదే ఒక కంటెక్స్ట్ ఆఫ్ ఒక సైన్స్లో మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ ఉంది. పాండ్లో ఫిష్ అనేటువంటిది ఉంది. ఫిష్ అనేటువంటి దానికి సంబంధించి మీన్ వాల్యూ 3 kgs ఉంది. దాని ఎస్డి వాల్యూ ఒక 0.5 kgs ఉంది. సో ఇలాంటి కండిషన్లో ఒక ఫిష్ క్యాచింగ్ చేసినప్పుడు ఒక 4 kgs అనేటువంటి ఒక ఫిష్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేటువంటిది మనము ఇక్కడ ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఎంత ఉంది 10% పాసిబిలిటీ ఉందా, 20% పాసిబిలిటీ ఉందా, 30%, 0% పాసిబిలిటీ ఉందా అనేటువంటిది ఆ ఫిష్లో ఆ ఫిష్ పాండ్లో ఆ పర్టికులర్ వెయిట్ ఉన్నటువంటి ఫిష్ అనేటువంటిది మెజర్ చేయడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేటువంటిది అన్నాం. సో 2.5 నుంచి 3.5 kgs మధ్య ఎన్ని చేపలు ఆ వెయిట్ కలిగి ఉంటాయి అనేటువంటిది మనం గెస్ చేయొచ్చు. అంటే ఒక పాండ్లో 100 ఫిష్ ఉంటే ఆల్మోస్ట్ 68 ఫిష్ అనేటువంటిది డెఫినెట్గా దట్ పర్టికులర్ 68 అనేటువంటివి వెయిట్ అనేటువంటిది అక్కడ 2.5 kgs నుంచి 3.5 kgs మధ్య ఉంటుంది అనేటువంటిది గెస్ చేయడానికి మనము ఎస్టిమేట్ చేయడానికి ఈ ప్రాబిలిటీ అనేటువంటిది యూజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మోడల్ అనేటువంటిది ఉంటుంది. అంటే పారామీటర్స్ ఆల్రెడీ మనకు తెలుసుంటాయి. దాని నుంచి మనము ఆ పర్టికులర్ వాల్యూ అనేటువంటిది రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేటువంటిది మనం చూస్తాం. సో ఇది ఇలాంటి కంటిన్యూస్ డేటాకే కాదు, అంటే వెయిట్, హైట్ లాంటి కంటిన్యూస్ డేటాకే కాదు, ఈవెన్ డిస్క్రీట్ డేటా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకుంటే ఆ కాయిన్ అనేటువంటిది మనం టాస్ చేసినప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 7 heads కావచ్చు, లేకుంటే 5 heads కావచ్చు ఎంత ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబిలిటీలో ఆల్రెడీ మనము పారామీటర్స్ సెట్ అంటే పారామీటర్స్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ కమింగ్ 5 ఉంటుంది, ప్రాబిలిటీ ఆఫ్ కమింగ్ టైల్ 0.5 ఉంటుంది రెండింటికి. సో ఈ పారామీటర్స్ అనేటువంటిది సెట్ అయి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది మోడల్ అనమాట. అయితే ఇలాంటి ఒక కండిషన్లో అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక 7 రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, 8 రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది అనేటువంటిది మనము దీంట్లో ఎస్టిమేట్ చేయడానికి వీలవుతుంది. సో ప్రాబిలిటీ అనేటువంటిది సాధారణంగా హైపోథీసిస్ టెస్టింగ్కి వాడడం జరుగుతుంది. ఒక అన్ప్రిడిక్టెడ్ కాదు, ఐ కెన్ సే హైపోథీసిస్ టెస్టింగ్కి ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రాబిలిటీ గెస్సింగ్ సమ్ ఈవెంట్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది అనేటువంటిది, అలాగే అన్సర్టైనిటీ కండిషన్స్లో కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడ్ కాయిన్ అనేటువంటి టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ఉంది, టాస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటి ఒక అన్సర్టైనిటీ కండిషన్లో కూడా ఒక పర్టికులర్ ఈవెంట్ రావడానికి ఎంత
ఒక పర్టికులర్ అవుట్‌కమ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందనేటువంటిది ప్రాబబిలిటీ. సో, బేసిక్‌గా హైపోథిసిస్ టెస్టింగ్‌లో మనం చూసాం. ఈవెన్ టీ టెస్ట్‌లో, హైపోథిసిస్ టెస్టింగ్‌లో, నల్ హైపోథిసిస్, ఆల్టర్‌నేటివ్ హైపోథిసిస్‌లో ఏ విధంగా ఇక ప్రాబబిలిటీ అనేటువంటిది దట్ ప్లేస్ ఎ రోల్ అనేటువంటిది మనం మీన్ వాల్యూస్ తీసుకొని, ఎస్‌డి వాల్యూస్ తీసుకొని వాటి నుంచి ఫర్దర్ మనం టీ వాల్యూ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి, టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని యొక్క ప్రాబబిలిటీ పీ వాల్యూ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్‌కి సంబంధించి పీ వాల్యూ అనేటువంటిది 0.05 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈవెన్ మీన్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఇంపార్టెంట్. సో, జనరల్‌గా ఇది ఒక మీన్ వాల్యూకి సంబంధించి అంటే ఒక సింగిల్ అంటే ఇప్పుడు రేంజ్ ఆఫ్ డేటా అంటే ఒక 2.5 కేజెస్ టు 3.5 కేజెస్ మధ్య ఎంత ప్రాబబిలిటీ ఉంటది అంటే ఫిష్ ఉండడానికి అనేటువంటిది కావచ్చు. లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్స్ విషయంలో అయితే 7 హెడ్స్ రావడానికి, 8 హెడ్స్ రావడానికి సో, ఇలాంటి ఒక సింగిల్ వాల్యూని కావచ్చు, లేకుంటే ఒక కంటిన్యూస్ డేటాకి సంబంధించి కావచ్చు, ఇది ప్రిడిక్ట్ చేయడం అనేటువంటిది పాసిబిలిటీ అనేటువంటిది ఈ ప్రాబబిలిటీకి ఉంది. అంతేకాదు 2 గ్రూప్స్ మధ్య మీన్ డిఫరెన్స్ అనేటువంటిది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ మీన్ అనేటువంటిది 100 ఉంది. ఇంకో గ్రూప్ యొక్క మీన్ అనేటువంటిది 115 ఉన్నప్పుడు ఆ మీన్ డిఫరెన్స్ 15 అనేటువంటిది వాటి మధ్య నిజంగా డిఫరెన్స్ లేనప్పటికీ ఆ 15 రావడానికి ఎంత ఛాన్స్ ఉందనేటువంటిది కూడా అది చేస్తది. అదే మనం టీ టెస్ట్‌లో చూసాము. సో, వాటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది జనరల్‌గా లేనప్పటికీ 15 రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఎక్కువ ఉంది అనుకోండి. సో, అప్పుడు ఖచ్చితంగా దాన్ని నల్ హైపోథిసిస్‌ని మనము రిజెక్ట్ చేయడం జరుగుతది. సో, ఎప్పుడైతే డిఫరెన్స్ అనేటప్పటి మీన్‌లో ఉన్నప్పటికీ అలాగ డిఫరెన్స్ రావడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది అనేటువంటిది అనిపించినప్పుడు సో, ఖచ్చితంగా అలాంటి ఛాన్స్ రావడానికి చాలా తక్కువ ఉందన్నప్పుడు ఖచ్చితంగా నల్ హైపోథిసిస్‌ని యాక్సెప్ట్ చేయడం అనేటువంటిది జరుగుతది. సో, ఏదైతే ఆ డిఫరెన్స్ కనిపించిందో అది కేవలం ఒక ఛాన్స్ వల్ల వచ్చినటువంటిది అని మనము దాన్ని అజ్యూమ్ చేయడం జరుగుతది. అండ్ లైక్లీహుడ్‌లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? లైక్లీహుడ్ అనేటువంటిది మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తాం. జీనోమిక్ సైన్స్‌లో ఎక్కువగా యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతది. ఇక్కడ మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేట్స్ అనేటువంటిది ఆర్ఎన్ఎస్ఎక్ డేటాలో చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతది. అక్కడ టీ టెస్ట్ అనేటువంటిది యూజ్ చేయము. 2 గ్రూప్స్ మధ్య ఉన్నటువంటి యొక్క హైపోథిసిస్ టెస్టింగ్‌లో మనం అక్కడ టీ టెస్ట్ యూజ్ చేయము. వెరాజ్ జనరల్‌గా అయితే టీ టెస్ట్ అనేటువంటిది ఇంతకుముందు చెప్పిన విధంగా హైట్, వెయిట్ ఇలాంటి కండిషన్‌లో టీ టెస్ట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఒక ఎంజైమ్ కాన్సంట్రేషను. కానీ జీనోమిక్ సైన్స్‌లో ఎందుకు టీ టెస్ట్ యూజ్ చేయమంటే అక్కడ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తక్కువ ఉంటాయి. సో, టీ టెస్ట్ ఎప్పుడు బెటర్‌గా పనిచేస్తదంటే కంటిన్యూస్ డేటా మీద బాగా బెటర్‌గా పనిచేస్తది. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెటర్‌గా పనిచేస్తది. వేరియన్స్ అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు 2 గ్రూప్స్ మధ్య హైపోథిసిస్ టెస్టింగ్‌లో బెటర్‌గా వర్క్ చేస్తది. కానీ మాక్సిమం లైక్లీహుడ్ అనేటువంటిది ఇది హైపోథిసిస్ టెస్టింగ్‌లో దీన్ని కూడా ఉపయోగించొచ్చు. మరి ఇది ఎప్పుడు బెటర్‌గా వర్క్ చేస్తదంటే శాంపుల్ సైజ్ తక్కువ ఉన్నప్పుడు కానీ, ఈ వేరియన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది ఎక్కువగా బెటర్‌గా వర్క్ చేయడం జరుగుతది. మనం ఈ కార్నెసిక్ డేటాలో చూసినట్టయితే కౌంట్స్ అనేటువంటిది గాని అబ్జర్వ్ చేసినట్టయితే కంట్రోల్ అండ్ అక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ గ్రూప్స్‌లో గాని చూసినట్టయితే అక్కడ వేరియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. కంట్రోల్‌లో 100 కౌంట్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఆ యొక్క టెస్ట్ గ్రూప్‌లో 5000 అనేటువంటిది కౌంట్స్ డేటా అనేటువంటిది ఉంటది. అలాగే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ చాలా తక్కువ మాత్రమే ఉంటాయి మనకి. ఎందుకంటే ఈ జినోమిక్ సీక్వెన్స్ అనేటువంటిది చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి అది కూడా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ తక్కువ ఉంటాయి. అలాగే డేటా కూడా మనం చూసినట్టయితే కౌంట్స్ అనేటువంటిది ఇట్స్ ఎ డిస్క్రీట్ డేటాలో ఉంటది. సో, వెరాజ్ టీ టెస్ట్ అనేటువంటిది మనం చూస్తే అది కంటిన్యూస్ డేటాకు ఎక్కువ బెటర్‌గా వర్క్ చేయడం అనేటువంటిది జరుగుతది. సో, ఈ కారణాల వల్ల లైక్లీహుడ్ అనేటువంటిది వి యూజ్ ఇన్ ఆర్ఎన్ఎస్ఎక్ డేటాకి సంబంధించినటువంటి హైపోథిసిస్ టెస్టింగ్‌లో నెగెటివ్ బైనామియల్ ఈక్వేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బైనామియల్ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతది. అయితే మెషిన్ లెర్నింగ్‌లో కూడా ఈ లైక్లీహుడ్ అనేటువంటిది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ డేటా అనేటువంటిది తీసుకోవడం జరుగుతది. ఆ డేటా నుంచి ఒక మోడల్ అనేటువంటిది లేదా పారామీటర్స్ అనేటువంటిది ఏ పారామీటర్స్ లేదా మోడల్ అనేటువంటిది ఆ డేటాకి ఫిట్ అవుతుందా లేదా అనేటువంటి టెస్ట్ చేయడం జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఫిష్ ఎగ్జాంపుల్‌లో ఆ యొక్క పాండ్‌లో ఒక 2.5 కేజెస్ టు 3.5 కేజెస్ మధ్య ఉన్నటువంటి ఫిష్ రావడానికి ఎంత పాసిబిలిటీ ఉంది? అంటే ఆ పాండ్‌లో ఎన్ని ఫిష్ ఉండగలవు? ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేటువంటిది అక్కడ మనము చర్చించడం జరిగింది. దీన్ని మనము ఇదే దాన్ని మనం గాని సేమ్ కండిషన్‌లో ఇది లైక్లీహుడ్‌లో గాని చూసినట్టయితే మన దగ్గర సపోజ్ ఒక పాండ్‌లో ఉన్నటువంటి ఒక 10 ఫిష్‌కి సంబంధించినటువంటి వెయిట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో, ఈ వెయిట్స్ ఉన్నప్పుడు మనం వీటికి ఏ పారామీటర్ బెటర్‌గా సూట్ అవుతది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్‌కి సంబంధించి చూస్తే దీనికి ఏ మీన్ వాల్యూ బెటర్‌గా సూట్ అవుతది అనేటువంటిది. అంటే అదే ఒక లీనియర్ రిలేషన్‌షిప్‌లో అయితే దీనికి ఈ డేటాకు ఏ కోఎఫిషియంట్స్ అనేటువంటిది బెటర్‌గా సూట్ అవుతాయి. అంటే ఏ ఎమ్ వాల్యూ లేదంటే ఏ సి వాల్యూ అనేటువంటిది బెటర్‌గా దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేటువంటిది మనము ఆ యొక్క డేటాను బట్టి ఏ విధంగా డిటర్మైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ డేటాలో మనం చూసినట్టయితే ఇక ఫిష్‌లో మనం అవి తీసుకున్నప్పుడు వాటి వెయిట్స్ చూసినప్పుడు దానికి సంబంధించి
మీన్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది గెస్ చేసినట్టయితే అదే దానికి సంబంధించినటువంటి మోడల్ అవుతుంది. సో కొన్ని ఫిష్లు అనేటువంటి తీసి మొత్తం ఆ యొక్క పర్టికులర్ పాన్లో ఉన్నటువంటి ఫిష్లకు సంబంధించినటువంటి ఒక మీన్ వెయిట్ అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది గెస్ చేయగలిగేటువంటి అంటే సపోజు అక్కడ ఉన్నటువంటి ఒక ఫిష్కి సంబంధించిన వెయిట్ వచ్చాయి. ఆ వెయిట్స్ అనేటువంటిది ఒక 5 ఫిష్కి సంబంధించినటువంటి వెయిట్ మన దగ్గర ఉన్నాయి. సో దీని మీన్ అనేటువంటిది సపోజ్ 4 కేజెస్ ఉండడానికి ఎంత లైక్లీహుడ్ ఉంది, 3 కేజెస్ ఉండడానికి ఎంత లైక్లీహుడ్ ఉంది, 2 కేజెస్ ఉండడానికి ఎంత లైక్లీహుడ్ ఉంది అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా అన్ని యొక్క పారామీటర్స్కి అన్ని పారామీటర్స్ అంటే డిఫరెంట్ మీన్స్ తోటి టెస్ట్ చేసినప్పుడు లైక్లీహుడ్ అనేటువంటిది ఏ పారామీటర్కి అయితే ఎక్కువ లైక్లీహుడ్ అనేటువంటిది వస్తుందో దాన్ని మనము బెస్ట్ ఫిట్గాను, దాన్ని పర్ఫెక్ట్ మోడల్గా గాను, దాన్ని పర్ఫెక్ట్ పారామీటర్ గాను కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నోన్ డేటాకి యొక్క మోడల్ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటిది లైక్లీహుడ్ ద్వారా జరుగుతుంది. సో ఇదే అప్రోచ్ అనేటువంటిది మెషిన్ లెర్నింగ్లో అక్కడ వస్తున్నటువంటి ఒక డేటా ఏదైతే ఇస్తున్నామో ట్రైన్ డేటా మీద ఈ విధంగా ఈ లైక్లీహుడ్ బేస్ చేసుకొని ఆ యొక్క డేటా అనేటువంటిది కంప్లీట్గా ట్రైన్ అవ్వడం అనేటువంటిది, ఆ మోడల్ అనేటువంటిది బెస్ట్ మోడల్ అనేటువంటిది అక్కడ బెస్ట్ మోడల్ అనేటువంటిది డెవలప్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ప్రాబబిలిటీ అండ్ లైక్లీహుడ్. ప్రాబబిలిటీ అనేటువంటిది కూడా హైపోథీసిస్ టెస్టింగ్ వాడతారు, లైక్లీహుడ్ కూడా హైపోథీసిస్ టెస్టింగ్ వాడతారు. ప్రాబబిలిటీ అనేటువంటిది టీ టెస్టు లేకుంటే కై-స్క్వేర్ టెస్టు. సో ఇలాంటి దగ్గర ఇక ప్రాబబిలిటీ అనేటువంటి ఇక హైపోథీసిస్ టెస్టింగ్ అనేటువంటిది వాడతారు. ఇది హైపోథీసిస్ టెస్టింగ్కే కాదు, ప్రాబబిలిటీ అనేటువంటిది ఈవెన్ ఏదైనా ఒక దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి లేదా అన్సర్టైన్డ్ కండిషన్లో కూడా అన్సర్టెనిటీలో కూడా ఒక పర్టికులర్ ఈవెంట్ రావడానికి ఎంత ఛాన్స్ ఉందనేటువంటిది గెస్ చేయడానికి వాడతారు. వేరేజ్ లైక్లీహుడ్ అనేటువంటిది ఇది బేసిక్గా డేటాను తీసుకొని దానికి ఏ మోడల్ బెస్ట్ అనేటువంటి సూట్ అవుతుంది అనేటువంటి దాన్ని చేయడానికి ఉపయోగిస్తారు. సో జీనోమిక్ సైన్స్లో కూడా ఇక ఆర్ఎన్ఎస్ఎక్ ఎక్స్పెరిమెంట్స్లో పర్టికులర్ ఇక డిఫరెన్షియల్ జీన్ ఎక్స్ప్రెషన్ అనాలిసిస్లో కూడా ఈ లైక్లీహుడ్ ద్వారా దానికి లాగ్ 2 ఫోల్డ్ వాల్యూస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయబడి ఒక బెస్ట్ కోఎఫిషియెంట్స్ అనేటువంటిది అన్నిటికీ కూడా ఎస్టిమేట్ కాబడతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.